శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొణిజర్ల గ్రామంలో మీరు ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు. దత్తమందిరం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ యొక్క దత్తమందిరంలో మీరు ఈ వెనకాల చూడవచ్చు శివలింగం ఉంది. ఆ యొక్క శివలింగం ఉన్నటువంటి స్థానంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించదలిచారు. అంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఈ యొక్క కార్యక్రమాల వివరాలు ఏంటి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందామని ఈ యొక్క దత్తమందిరానికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి, ప్రతిష్టలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, తిథులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. ఈ యొక్క దత్తమందిరంలో శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని తెలిసింది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అసలు సంకల్పం ఏంటి, అంటే శంకరాచార్య స్వామి వారిని ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది, దాన్ని ఆచరణలో పెట్టారు, ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అదేవిధంగా ఎన్ని రోజుల కార్యక్రమాలు జరుగుతాయి, ఇదంతా కూడా మాకు తెలియజేయవలసింది. స్మృతి పురాణం ఆలయం కరుణాలయం. ఈ మన శ్లోకం చూసుకున్నట్లయితే శంకరులు మన భారతదేశానికి ఎంతో చేసి ఉన్నారు. ఆయన ఉండబట్టే మన హిందుత్వం మిగిలిన ఈ రోజుకి కూడా. శంకరాచార్య స్వామి వారి విగ్రహ రూపంలో ఆరాధన చేసేటువంటి విధానం మఠాలు, పీఠాలు, మందిరాలు ఇట్లాంటి వాటికే ఉంటాయి. చాలా వరకు పెట్టరు. ఎందుకనంటే గురు పరంపర ఉన్నటువంటి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇది దత్తాత్రేయ స్వామి మందిరము, మాది గురు పరంపర కాబట్టి మేము కూడా మూల పురుషుడైనటువంటి మన ఆదిశంకరాచార్య స్వామి వారిని కూడా పెట్టాలని పోయిన సంవత్సరమే సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంతో అనుకోగానే దాతలు ముందుకు వచ్చారు. సంకల్పంతో స్వామివారి యొక్క కార్యక్రమం అద్భుతంగా కూడా మా అదృష్టం కొద్దీ స్వామివారి శంకర జయంతి రేపు అనగానే ముహూర్తం కూడా ఒకరోజు ముందు ప్రతిష్ట ముహూర్తం అయిపోతుంది. అంటే శంకర జయంతి మాతో ఈ సంవత్సరం స్వామివారు చేయించుకోవటానికే ఆయన ప్రతిష్టలై కూర్చుంటున్నారా అన్నట్లు నిజంగా అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేమంతా కూడా. ఈ ప్రతిష్టా కార్యక్రమం ముహూర్తం వచ్చేసి 20వ తారీఖు నాడు వైశాఖ మాసం శుద్ధ తదియ రోజు ఉంటుంది. రోహిణి నక్షత్ర మిథున లగ్నం ఉదయం పూట 11 గంటల 3 నిమిషాలకు ముహూర్తం. ఆ రోజే అన్ని కార్యక్రమాలు అవ్వవు కాబట్టి ఒకరోజు ముందు 19వ తారీఖు నాడు ఆదివారం నాడు గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అంకురారోపణ, అఖండ స్థాపన, మండపారాధన, పంచగవ ప్రాశన, ఇవన్నీ కూడా ఆదివాసాలు, స్వామికి విగ్రహానికి సంస్కరించే ఆదివాస హోమాలు అన్నీ కూడా 19వ తారీఖు ఆదివారం నాడు జరుగుతాయి. 20వ తారీఖు నాడు ఉదయం గణపతి పూజ, పుణ్యార్చనంతో గర్తన్యాసము, ఆ గర్తాలకి పూజించి వాటిలో వేసేటువంటి నవపాషాణాలు, ముత్యం, పగడం, బంగారం అవన్నీ వేసిన తర్వాత ముహూర్తం సమయానికి యంత్రస్థాపన ఉంటుంది. యంత్రం అయిన తర్వాత స్వామివారి బింబస్థాపన, స్వామివారి పాదుకా స్థాపన. గురు సాంప్రదాయంలో మూర్తి అర్చామూర్తికి పూజ చేసే కంటే కూడా పాదుకా దానికే ప్రాధాన్యత ఎక్కువ. మీరు ఎక్కడికైనా బాబా గుళ్ళకి వెళ్ళినా చూడండి, సాయిబాబా గుడికి కానీ ఇంకా దత్తాత్రేయ స్వామి మందిరాలు కానీ ఏదైనా సరే గురు సాంప్రదాయాల్లో ఈ మన కంచిపీఠం కానీ శృంగేరి పీఠం కానీ ఇట్లా ఏ గురువులు ఏ పీఠాల దగ్గరికి వెళ్ళినా సరే గురు సాంప్రదాయంలో పాదుకలకే ప్రాధాన్యత, పాదుకా పూజ చేయాలి. కాబట్టి మనం కూడా ఆ విగ్రహమూర్తితో పాటు శంకరాచార్య స్వామి వారి పాదుకా పీఠం కూడా ప్రతిష్ఠ చేయడం అనేది జరుగుతుంది. పాదుకా పీఠానికి కూడా యంత్రం వేసి యథావిధిగా పూజా స్థానంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. తదనంతరం కళాన్యాసము, హోమ పూర్ణాహుతి, వచ్చిన భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి మహా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది 20వ తారీఖు నాడే.
తెల్లారి 21 శంకర జయంతి. శంకర జయంతిని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం 8 గంటలకి గణపతి పూజ, పుణ్యహవాచనం, పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకము, ప్రతిష్ట కలిస ఉద్వాసన చెప్తాను కదా, ఆ ఉద్వాసన చెప్పిన కలిసంలో నీళ్లు స్వామికి ఎలాగో అభిషేకం చేయాలి. మరుసటి రోజు నాడు మనకు అన్నీ కలిసి వచ్చాయి. తెల్లారే స్వామివారి జయంతి అభిషేకం రోజు నాడు స్వామికి అభిషేకం చేయటము, ఇలాగా వేద పండితులతోటి వేద స్వస్తి కార్యక్రమం జరుగుతుంది, స్వామివారి ఆరాధన కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వెసులుబాటు చూసుకొని ఈ 3 రోజులు జరిగే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి వారి దర్శనం చేసుకొని గురు అనుగ్రహం పొంది అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి ఘట్టం 20వ తారీఖు సోమవారం నాడు స్వామివారి విగ్రహ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయగలరు. ఓం శ్రీ గురుదేవ. విన్నారు కదా, 19, 20, 21 3 రోజులు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఏకరాత్ర ప్రయోగంగా 19, 20 ప్రతిష్ట, 21వ తారీఖు స్వామివారి యొక్క జన్మదినం శంకర జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో జరిగేటటువంటి కార్యక్రమాలు. ఈ 3 రోజుల్లో మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తప్పకుండా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం ధనద్రవ్య వస్తు శక్తి రూపేణ సహాయ సహకారాలు అందించేవారు ఎవరైనా ఉంటే కనుక కింద నేను ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా దత్త మందిరం, వారితో పాటుగా శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిష్ట కూడా నాకు తెలిసినంత వరకు ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేదు. కాబట్టి ఇది మనకి ఒక చక్కటి అవకాశం. ఎందుకనంటే మనం కంచి లేదా శృంగేరి ఇలాంటి పీఠాలకు వెళ్ళి స్వామివారి యొక్క ఆరాధన చూడాలి అనేటటువంటి భావన చాలామందికి ఉంటుంది. అంత దూరం వెళ్లకుండా ఇక్కడికే స్వామివారు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మీ శక్తి కొలది ఖచ్చితంగా ధనద్రవ్య వస్తు శక్తి రూపేణ సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలవుతారని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి మన యొక్క ఖమ్మం జిల్లానే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకనగా నాకు తెలిసినంత వరకు శంకరాచార్య స్వామి వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఈ దరిదాపుల్లో అంటే ఈ ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ విజయవాడ యువతల లేదా సూర్యాపేట యువతల ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా దత్తాత్రేయ స్వామి వారికి లేదా శంకరాచార్య స్వామి వారికి దేవాలయాలు కానీ మందిరాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీరి యొక్క మరి యొక్క విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా ఎవరికైనా అందుబాటులో ఉంటే ఈ దరిదాపుల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా దత్త జయంతి కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కొణిజర్ల గ్రామంలో ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయానికి 3 రోజుల్లో ఏదో ఒక సమయానికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జగద్గురు శంకరాచార్య స్వామినే నమో నమః. స్వస్తి.